హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ కృప వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన స్టార్ ఎక్స్ నెట్వర్క్ యాప్ అయితే అఫీషియల్ కేవీసీ డేటు, ఇంకా అదేవిధంగా అఫీషియల్ లిస్టింగ్ టైం గురించి అయితే మనకి అఫీషియల్ అప్డేట్ అయితే ఈ రోజు అయితే రావడం జరిగిందండి. సో దీంట్లో ఉన్న డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాము. మనకి కేవీసీ ఎప్పుడు ఉంటుంది, ఇంక దాంతోపాటు లిస్టింగ్ ఎప్పుడు ఉంటుంది, అవన్నీ కూడా మనకైతే మన కోర్ టీం వాళ్ళు అయితే క్లారిటీగా చెప్పేశారండి మన కమ్యూనిటీ మొత్తానికి కూడా. సో వాళ్ళు ఏం చెప్పారో అవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన సభ్యులందరూ కూడానండి, ఇంకా చాలామంది కూడా 1000 కాయిన్లు అయితే మైనింగ్ అయితే చేసుకోలేదండి. 1000 కాయిన్స్ అయితే మైనింగ్ అయితే చేసుకోలేదు. ఎందుకంటే కేవైసీ చేసుకోవాలంటే మినిమం ఒక 1000 కాయిన్లు కలిగి ఉండాలండి అకౌంట్లో. సో అదైతే కొంతమందికి అయితే కష్టంగా ఉంది. సో అది సింపుల్గా అవడానికి అయితే ఒక టిప్ అయితే ఉందండి. సో అది గురించి మీకు చెబుతాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకోవడం ఖచ్చితంగా. ఓకే అండి, ఇక్కడ చూసినట్లయితే స్టార్ ఎక్స్ నెట్వర్క్ నుంచి అయితే మనకి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అది కూడా మన ప్రాజెక్ట్కి సంబంధించి పూర్తి పారదర్శకత కోసం మా అధికారిక డాక్యుమెంటేషన్కి సంబంధించిన సూచనలతో పాటు స్టార్ ఎక్స్ నెట్వర్క్ ఈక్ సిస్టమ్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్లు మా వెరిఫైడ్ సమాచారాన్ని పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నాము. సో మనకైతే కోర్ టీం నుంచి వచ్చిన సబ్జెక్ట్ మాత్రమే తీసుకోవాలండి. కోర్ టీం వాళ్ళు ఇచ్చిన అప్డేట్ మీద నమ్మాలండి. సో ఏది పెడితే అది నమ్మకూడదు. సో మనకైతే సోషల్ మీడియాలో ఖచ్చితంగా కొన్ని అయితే వస్తున్నాయండి. అవి కాకుండా మనకి కోర్ టీం వాళ్ళు డైరెక్ట్గా ఏం చెబుతున్నారు, ఈ రూల్ అనేది ఈ ప్రాజెక్ట్కి కదండి, ప్రతి మైనింగ్ ప్రాజెక్ట్కి కోర్ టీం నుంచి వచ్చేది నిజమండి, ఇంకేది కూడా నమ్మొద్దు దయచేసి. సో మన ఛానల్లో అయితే కోర్ టీం నుంచి వచ్చిన అప్డేట్లు మాత్రం వస్తే కాబట్టి మీరైతే 100% ట్రస్ట్ చేయొచ్చండి మన ఛానల్ అయితే, గమనించండి. సో ముందుగా వీళ్ళు మనకి కేవీసీ గురించి చెబుతున్నారన్నమాట. స్టార్ ఎక్స్ నెట్వర్క్ కోసం కేవీసీ వెరిఫికేషన్ మార్చి 28న ప్రారంభం కానుంది. మార్చి 28 నుంచి అయితే మనకైతే కేవీసీ స్టార్ట్ కాబోతుందండి. ప్లాట్ఫామ్ సమగ్రతను బలోపేతం చేయడానికి మరియు భవిష్యత్ ఈకో సిస్టమ్ మైలురాళ్లకు సిద్ధం కావడానికి అయితే ఈ దశ మా రోడ్ మ్యాప్లో భాగం చెబుతున్నారండి. సో మనకి కేవీసీ డేట్ అయితే క్లారిటీగా మెన్షన్ చేశారు. మార్చి 28 నుంచి అయితే కేవీసీ స్టార్ట్ కాబోతున్నాయండి. కానీ కేవీసీ చేసుకోవాలంటే 1000 స్టార్ ఎక్స్ టోకెన్స్ అయితే కలిగి ఉండాలండి. ప్రతి ఒక్కరు కూడా 1000 స్టార్ ఎక్స్ టోకెన్స్ అయితే కలిగి ఉండాలి. ఇంకో చిన్న విషయం, మనకి మార్చి 28 లోపు 1000 కాయిన్లు మాకు కలెక్ట్ అవ్వకపోతే మాకు కేవీసీలో రాదాన్ని మీరు కంగారం పడక్కర్లేదండి. లైఫ్ టైంలో మీరు ఎప్పుడైనా కేవీసీ చేసుకోవచ్చు. లైఫ్ టైంలో మీరు ఎప్పుడైనా ఈ ప్రాజెక్ట్లోకి వచ్చి ఇంకా అదేవిధంగా కేవీసీ త్వరగా చేసుకోవాలంటే 1000 కాయిన్లు సంపాదించుకోవాలండి. అది మార్చి 28 లోపైనా పర్వాలేదు, మార్చి 28 తర్వాత ఏం పర్లేదండి. సో లిస్టింగ్ లోపైతే ట్రై చేయండి అందరూ కూడా 1000 కాయిన్స్ అయితే. సో చూడండి, మన స్టార్ ఎక్స్ టోకెన్కి సంబంధించిన ముందు టోకెన్ ఇన్ఫో కూడా ఇచ్చేసారండి. మన టోకెన్ పేరు వచ్చేసి స్టార్ ఎక్స్ అని చెప్పుకోవచ్చు. అయితే క్రిప్టో కరెన్సీలో ప్రతి మైనింగ్ ప్రాజెక్ట్కే కాదండి, ప్రతి క్రిప్టో కాయిన్ కూడా రూల్ అయితే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్కి బిట్ కాయిన్ ఉందనుకుందాం. ఆ బిట్ కాయిన్కి కూడా మీరు ఏం చేస్తారంటే ఒక షార్ట్ ఫామ్ ఇస్తారండి. సో దాన్ని అయితే షార్ట్ కట్లుగా పిలవడానికి అయితే ట్రేడర్స్ అందరికీ కూడా షార్ట్గా ఇస్తారు. సో మన బిట్ కాయిన్కి వచ్చి షార్ట్ ఫామ్ వచ్చేసి బీటీసీ అండి, అది చాలామంది తెలుసు. ఇంక దాంతోపాటు ఎథీరియం కాయిన్కి వచ్చేసి ఈటీహెచ్ అండి అని చెప్పుకోవచ్చు షార్ట్ ఫాము. ఇంకా ట్రోన్కి వచ్చేసి టీఆర్ఎక్స్ అండి, తెలిసిన విషయమే. ఇంకా మన ఇంటర్లింక్ టోకెన్కి వచ్చేసి ఐటీఎల్, ఐటీఎల్జీ అండి. సో ఈ విధంగా అయితే షార్ట్ ఫామ్స్ అయితే ఉంటాయన్నమాట. సో మన స్టార్ ఎక్స్ నెట్వర్క్లో కూడా వీళ్ళైతే షార్ట్ ఫామ్ వచ్చేసండి ఎస్టీఆర్ఎక్స్ అనమాట. ఎస్టీఆర్ఎక్స్ షార్ట్ ఫామ్ అండి. టోకెన్ పేరు వచ్చేసి స్టార్ ఎక్స్ అనమాట. ఈ విధంగా ఉంటుంది. ఈ టోకెన్ అయితే బైనాన్స్ స్మార్ట్ చైన్ BEP20 బ్లాక్ చైన్ సంస్థ ద్వారా అయితే వీళ్ళు క్రియేట్ చేయడం జరిగిందండి. సో బైనాన్స్ వాళ్ళకి సంబంధించిన బైనాన్స్ స్మార్ట్ చైన్ BEP20 అడ్రస్ మీద అయితే ఈ టోకెన్ అయితే వీళ్ళు ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. మొత్తం సప్లై వచ్చేసి 9 కోట్లు అండి. జస్ట్ 9 కోట్ల కాయిన్లు మాత్రమే మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. 9 కోట్ల టోకెన్స్ అనమాట. సో ఇంకో విషయం అండి, దీంట్లో 5,60,00,000 మాత్రమే, 5,60,00,000 మాత్రమే మన కమ్యూనిటీకి మైనింగ్ అయితే ఇచ్చారండి. మిగతా టోకెన్స్ అయితే ప్రాజెక్ట్ కోసం యూస్ చేస్తున్నారు. సో పబ్లిక్ మైనింగ్కి ఇచ్చింది జస్ట్ 5,60,00,000 టోకెన్స్ మాత్రమేనండి. సో అందరూ కూడా అది గమనించి అయితే మైనింగ్ ఎక్కువ కాలం ఉండదండి, మైనింగ్ ఎక్కువ కాలం ఉండదు. మీరందరూ కూడా త్వరపడి మంచిగా మైనింగ్ త్వరగా చేయాలని కోరుకుంటున్నాను. మనం ఎంత ఫాస్ట్గా మైనింగ్ చేస్తే లిస్టింగ్ డేట్ కూడా మనకి అంత ముందుగా జరుగుతుందని చెప్పుకోవచ్చండి. సో లిస్టింగ్ టైంలో కూడా నేను చదువుతాను ఇప్పుడు. సో అది మీరు చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మన టోకెన్ ఇంటర్ఫేస్ ఇక్కడ కాంటాక్ట్ అడ్రస్ ఇచ్చారండి. ఈ కాంటాక్ట్ అడ్రస్ ద్వారా మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. కాంట్రాక్ట్ అడ్రస్ నేను ఇస్తాను. దీన్ని అయితే మీరు ట్రస్ట్ వాలెట్లో చెక్ చేసుకోవచ్చు. ఈ టోకెన్ అనేది నిజమైందా కాదనేది. నిజమేనండి. సో వీళ్ళైతే టెస్టింగ్ చేసుకోవడానికి అయితే ముందుగా పబ్లిక్ అయితే ఇచ్చారన్నమాట ఏమైతే మైనర్స్కి అయితే. సో మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నేనైతే కాంట్రాక్ట్ అడ్రస్ కూడా మీకైతే ఇస్తాను. డౌట్ ఉన్న వాళ్ళు ఈ టోకెన్ రియల్ ఫేక్ అని చెక్ చేసుకోవచ్చండి. సో అది మీరు గమనించండి. ఇంకా దాంతోపాటు అండి, మనం అన్ని కేటాయింపులు మరియు
ఉద్గారాలు డాక్యుమెంట్ చేయబడ్డాయి మరియు ఆ అంచెన వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇంక ముఖ్య పాయింట్ వచ్చేసండి జాబితా రోడ్ మ్యాప్. సింపుల్గా చెప్పాలంటే లిస్టింగ్ రోడ్ మ్యాప్ అండి, తెలుగు అర్థమైతే ఇదనమాట. సో చూసుకోవచ్చు డిఈఎక్స్ లిస్టింగ్ అని చెబుతున్నారు, వీళ్ళైతే డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ చెబుతున్నారండి. వృద్ధి దశలో భాగంగా ప్రణాళిక చేయబడింది. సో చూసుకున్నట్లయితే ఈ టోకెన్ అయితే స్టారెక్స్ టోకెన్ అయితే సిఈఎక్స్లో అదేవిధంగా డిఈఎక్స్లో కూడా మనకైతే లిస్టింగ్ అయితే చేస్తారండి. సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ఇంకా అదేవిధంగా డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అని చెప్పుకోవచ్చు అండి. సో రెండు కూడా మంచి అని చెప్పుకోవచ్చు. ఈ రెండు రకాల ఎక్స్చేంజెస్లో కూడా లిస్టింగ్ అయితే చెబుతున్నారు అనమాట. సో సిఈఎక్స్ గురించి మాట్లాడినట్లయితే మార్కెట్ పరిస్థితులు, ద్రవ్యత, సంసిద్ధత మరియు సమ్మతి అవసరాలకు లోబడి, అంటే మార్కెట్లో ఉన్న విషయాలను గమనించి మన యొక్క మైనింగ్ ప్రాజెక్టుల టోకెన్కి సంబంధించిన కొలాబరేషన్ సంబంధించి ఇవన్నీ కూడా ఆలోచించి అయితే వీళ్ళు లిస్టింగ్ సమయాన్ని అయితే చెబుతున్నారండి. సో అదేంటంటే 2026 Q3లో కానీ Q4లో కానీ లక్ష్యంగా పెట్టుకున్నామని చెబుతున్నారండి. సో మనకి ఇక్కడ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ విధంగా మనకైతే Q3 అండ్ Q4లో అయితే లిస్టింగ్ అయితే పక్కా అయితే అవుతుంది చూసారండి. మీకు చెప్పాలంటే ఇంకా Q4 అయితే కన్ఫామ్ అండి. మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో అయితే ఖచ్చితంగా లిస్టింగ్ అయితే అయిపోతుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో మనకైతే లిస్టింగ్ అయితే ఉంటుందండి. సో ఈ యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా అందరూ కూడా ఈ స్టారెక్స్ టోకెన్స్ అయితే మైనింగ్ అయితే చేయాలని కోరుకుంటున్నారండి. సో చాలా లిమిటెడ్ సప్లై, మంచిగానే కాయిన్ వాల్యూ అయితే వీళ్ళైతే లిస్టింగ్ అయితే చేస్తారు. సో ఎగ్జాక్ట్ రోడ్ మ్యాప్ ఆధారంగా మనకైతే లిస్టింగ్ టైమ్స్ ఇచ్చారండి. డేట్ అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదండి. ఆ కాలం దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం డేట్ చెబుతారు. ప్రజెంట్ అయితే మనకున్న సమాచారం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అనమాట Q4 అంటే. లేదు మైనింగ్ అనేది మనం ఫాస్ట్గా చేసాం అనుకోండి త్వరగా మనకైతే Q3లో లిస్టింగ్ అయితే ఇది. Q3 వచ్చేసి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అండి. సో మనకి Q3లో అవ్వచ్చు, Q4లో పక్క, Q3లో అవ్వచ్చు, Q4లో పక్క అండి. సో ఈ విధంగా మనకైతే టైం అయితే చెప్పారు కానీ డేట్ అనేది ఆలోచిస్తారండి. ఎంత ఫాస్ట్గా మైనింగ్ జరిగితే ఈ టైంలోనే అంత దగ్గరగా మనకైతే ఉంటుందండి. సో మీరందరూ కూడా ఎక్కువ కాయిన్స్ని మైనింగ్ త్వరగా చేసేసుకొని మనందరం కూడా వాటిని అయితే సంపాదించాలని కోరుకుంటాం మీరు అందరూ కూడా. ఇంకా చూడండి మైనింగ్ మోడల్ కానీ, టోకెనామిక్స్, హాల్వింగ్ షెడ్యూలు, సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ మరియు రోడ్ మ్యాప్తో సహా అన్ని స్టారెక్స్ నెట్వర్క్ సంబంధించిన విషయాలన్నీ కూడా మీరైతే రోడ్ మ్యాప్లో తెలుసుకోవచ్చండి. సో మనకైతే అఫీషియల్ రోడ్ మ్యాప్లో ఒకసారి చెక్ చేయండి, అది మన ఛానల్ వీడియో కూడా ఉంటుంది, మీరు చెక్ చేయండి ఒకసారి. ఇంకా దాంతోపాటు మనకి ఇప్పుడండి మెయిన్ టాపిక్ ఇంకా 1000 టోకెన్స్ అనేది ఎలా సంపాదించుకోవాలి అని అయితే మాట్లాడుకుందాం మనకి ఇప్పుడు. సో చూసినట్లయితే మనకి హాల్వింగ్ అయితే ఉందండి, హాల్వింగ్ అయితే ఉంది. ప్రజెంట్ మనం చూసినట్లయితే ఫిబ్రవరి 19వ తారీఖు, ఫిబ్రవరి నెల 19వ తారీఖు నుంచి మనకైతే హాల్వింగ్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చండి. అప్పటి వరకు మనకండి పర్ అవర్కి సెల్ఫ్గా 0.3 కాయిన్, 0.3 కాయిన్ వచ్చే ప్లేస్లో ఇంకా 19 నుంచి అయితే మనకి సెల్ఫ్గా 0.15 వస్తుందండి. సో మనకు వచ్చే దాంట్లో సెల్ఫ్గా వచ్చే దాంట్లో సగం తగ్గుతుంది. ఆ రోజు నుంచి సెల్ఫ్గా వచ్చే దాంట్లో మనకైతే సగం తగ్గుతుందండి. అలానే మీరు ఎవరికి కూడా డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. సో వీళ్ళైతే సెల్ఫ్ మైనింగ్ రేట్ కంటే కూడా రెఫరల్ మైనింగ్ బాగా ఇచ్చారండి, డబుల్ ఇచ్చారన్నమాట. సో సింపుల్గా మీరు ఆ 1000 టోకెన్స్ని ఎలా సంపాదించుకోవాలి మైనింగ్ ద్వారా అంటే మీరేం చేస్తారంటే సెల్ఫ్ మైనింగ్తో పాటు ఈ యొక్క టిప్ అయితే మీ అందరూ కూడా ఖచ్చితంగా ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. కుదిరిన వాళ్ళైనా సరే మీరు 19వ తారీఖు 19 నుంచి అయినా సరే ఖచ్చితంగా ఒక 3 మెంబర్స్ని అండి, ఒక 3 మెంబర్స్ని అయితే ఖచ్చితంగా రెఫర్ చేయడానికి ట్రై చేయండి. సో పర్ మెంబర్ నుంచి అయితే మీకు 0.29 అయితే వస్తుంది అనమాట మైనింగ్ స్పీడ్ అనేది. సో ఆ విధంగా 0.9 వరకు అయితే వస్తుంది ఈ 3 పర్సన్స్ మీద. సో మీది తత్వం కలుపుకోవడం ద్వారా మీకైతే ప్రతిరోజు అండి మనకి 25 నుంచి 30 టోకెన్స్ అయితే వస్తాయి, ప్రతిరోజు వస్తాయండి. ఇంకా మనకైతే బోనస్లు అనేవి యూస్ చేసుకోవడం ద్వారా 40 నుంచి 50 కాయిన్లు, 40 నుంచి 50 అయితే మీరైతే ప్రతిరోజు సంపాదించుకోవచ్చు. సో ఈ విధంగా మీరైతే జస్ట్ ఒక 40 నుంచి 50 రోజుల్లోనే 1000 టోకెన్స్ సంపాదించుకోవడానికి చాలా సింపుల్ ఐడియా అండి నేను చెప్పేది. సో ఖచ్చితంగా ఇదైతే సెల్ఫ్గా సాధించడం కొంచెం కష్టంగానే ఉంటుందండి, ఎందుకంటే హాల్వింగ్ వల్ల అండి రీజన్ అయితే అది. సో మీరు ఒక 3 మెంబర్స్ని రెఫర్ చేయడం ద్వారా మీ టార్గెట్ అనేది సింపుల్గా అవుతుంది. సో వాళ్ళు కూడా చెప్పండి ఈ విధంగా మీరు కూడా కేవీసీ చేసుకోవాలనుకుంటే 1000 టోకెన్స్ ఏం చేసుకోవాలని. సో అందరికీ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అందరూ చేసుకుంటారు, బాగుంటుంది. అప్పుడైతే మీకు ఆటోమేటిక్గా ఆ కేవీసీ డేట్ కల్లా 1000 టోకెన్లు దాటిపోయి 1300కి అయితే వెళ్ళిపోతారు. లేదు మాకు ముగ్గురిని చేయడం కష్టంగా ఉందనుకుంటే రెఫర్ అనేది ఒక మెంబర్ని కానీ అట్లీస్ట్ 2 మెంబర్ని కానీ అట్లీస్ట్ ఇద్దరినైనా సరే రెఫర్ చేయడం ద్వారా మీ మైనింగ్ స్పీడ్ బాగా పెరుగుతుందండి. సో మీరైతే స్పెషల్ బోనస్లు, టాస్కులు అన్నీ కంప్లీట్ చేసుకోవడం ద్వారా మీరైతే ఇప్పటికల్లా 1000 కంప్లీట్ చేసుకోవచ్చు. అలానే మార్చి 28వ తారీఖు లోపే చేసుకోని రూల్ ఏం లేదు, మీరు ఏప్రిల్లోనే చేసుకోవచ్చు కేవీసీ అనేది. లేదనుకుంటే మేలో చేసుకోండి, లేదంటే జూన్లో చేసుకోండి, జూలైనా పర్వాలేదు, లిస్టింగ్ లోపు ఎప్పుడైనా పర్లేదండి. లిస్టింగ్ రోజులోపు ఏ రోజైనా సరే మీరైతే 1000 కాయిన్స్ సంపాదించుకొని మైనింగ్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ ఉంటే కండిషన్ ఏం లేదండి,
మీరు మార్చి 28 కల్లా చేసుకోవాలని కండిషన్ ఏం లేదండి. ఆ రోజున స్టార్ట్ అయిద్దనమాట కేవైసీ అవకాశం చేసుకోవడానికి. సో, అయిన వాళ్ళు చేసుకుంటారు. అవ్వని వాళ్ళు లేట్‌గా చేసుకుంటారు కానీ ఎవరికి ఇబ్బందితో ఉండకూడదని వీళ్ళైతే కోరుకుంటున్నారండి. సో, మీకు ఖచ్చితంగా ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైంది అనుకుంటున్నాను. సో, అదైతే మీరందరూ గమనించి ఇటుపైతే కుదిరిన వాడు ఫాలో అవ్వండి. ఇప్పటి వరకు 1000 టోకెన్స్ అయితే కొంతమంది సంపాదించుకున్నారు. సంపాదించుకోలేని వాళ్ళ గురించి ఆలోచించి ఈ యొక్క ప్రో టిప్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో, ఈ విధంగా వీళ్ళైతే చాలా అంటే చాలా మంచిగానే ఈ యొక్క ప్రాసెస్ తీసుకురావడం జరిగిందండి. సో, మీకు ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ టిప్ అయితే కుదిరిన వాళ్ళు ఫాలో అవ్వండి. మీరైతే కేవైసీకి దగ్గర పడతారని చెప్పుకోవచ్చండి. సో, మీకైతే కేవైసీ డేట్ చెప్పేశాను. 1000 టోకెన్స్ ఏ విధంగా సింపుల్ టిప్‌లో ఎర్న్ చేయాలో చెప్పేసాను. ఇంక దాంతోపాటు కేవైసీ టైమ్ లైన్ చెప్పేసాను. దాంతోపాటు లిస్టింగ్ టైమ్ లైన్ కూడా చెప్పేసాను. సో, ఈ 2026లోనే మనకైతే లిస్టింగ్ అయితే అయిపోతుందండి. దాంట్లో ఒకటేం లేదు. సో, అందరూ కూడా గమనించి ఈ ప్రాజెక్ట్‌లో మంచిగా మైనింగే చేసుకోవాలని కోరుకుంటున్నానండి. సో, నా పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం మీకైతే సింపుల్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఇప్పటి వరకు ఎన్ని టోకెన్స్ సంపాదించుకున్నారో కామెంట్‌లో తెలపాలని కోరుకుంటున్నానండి. సో, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.